ప్రతి వార్త ప్రజల పక్షం. ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యాదాద్రి దివ్యక్షేత్ర మహాకుంభ సంప్రోక్షణ పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ బడా పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తుండడం సిగ్గుచేటని ధ్వజమెత్తిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. యాదాద్రి దివ్యక్షేత్రం మహాకుంభ సంప్రోక్షణ పునఃప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. కృష్ణశిలాకృతుల నారసింహ క్షేత్రము కృతాంతకృత శ్రీలక్ష్మీ నారసింహము. కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ బడా పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తుండడం సిగ్గుచేటని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారిపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా మారి ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బిఎస్ఎన్ఎల్ కానీ ఇవన్నీ ప్రైవేట్ పరం చేసి ఈ భారతదేశాన్ని ఉన్నతమైనటువంటి సంపన్నులకు, అంబానీ వారి పెద్ద పెద్ద సంస్థలకు అప్పచెప్పే రీతిలో కేంద్ర ప్రభుత్వం ముందుకుపోతూ ఉన్నది. దాన్ని వెంబడే విరమించుకోవాలి. కార్మిక చట్టాలను ఏ విధంగా అమలు చేస్తుందో దాన్ని ఇమ్మీడియట్గా విరమించుకొని కార్మికులను న్యాయం చేసే విధంగా న్యాయం చేసే వరకు టీఆర్ఎస్ మేము తెలంగాణ రాష్ట్ర సమితి పోరాడుతుందని చెప్పి నేను అందరితో మనం చేస్తాం.
కార్మిక వ్యతిరేక చట్టాలు వెనక్కి తీసుకోవాలి. కార్మిక వ్యతిరేక చట్టాలు కార్మిక వ్యతిరేక చట్టాలు వెంటనే కార్మిక వ్యతిరేక చట్టాలు వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత నిజామాబాద్ జిల్లా బోధనేందూర్ బిఎడ్ కాలేజీలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ప్రారంభించారు నిజామాబాద్ డిఈఓ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రామారావు. తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి అన్ని గవర్నమెంట్ స్కూళ్లలో తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తున్నామన్నారు. Every teacher regarding this course, okay, so to continue to get on with the next academic year onwards. So that's why though we have some problems, it is a foreign language, there is an environment, every word has to be studied, okay, and some grammar mistakes also we have to rectify ourselves. We have to evolve ourselves, we have to introspect what we are uttering, what we are writing, whether it is right or wrong, we have to introspect. అంతర్గతం చేసుకోవాలి. నేను ఒక వాక్యం వాడాను అని అంటే కరెక్టా కాదా? I am visited ఇందూరు బిఎడ్ కాలేజ్ అనేది కరెక్ట్ కాదు. I visited అంటే అర్థం ఏమొస్తుంది? I am రామారావు అంటే అర్థం ఏంటి? నేను రామారావుని. I am visited అంటే నేను విజిటెడ్ ని, లేదా నేను విజిట్ చేయబడ్డాను అంటే రివర్స్ మీనింగ్ చేస్తున్నాం. ఇక్కడ కొద్దిగా మనము స్టార్టింగ్ లో దెబ్బతింది. చాలా స్కూల్స్ లో విపరీతంగా అడ్మిషన్స్ పెరిగినాయి. దెన్ వాట్ వీ హావ్ టు డు నౌ? చెప్పండి, ఏం చేయాలి ఇప్పుడు మనం? ఆ పిల్లల్ని కాపాడుకుందామా లేకపోతే మళ్ళా బయటికి పంపిద్దామా? Yes, we have to retain them. That is called retention. All NEPs, some goals are there. Enrollment first goal. The second one is play-away method, quality education. So that's why the third goal is quality, and the fourth goal is gender equity. We have to encourage the girl children to get the admissions in our schools. If any dropouts are there, economically poor background families are there, that we created according to compulsory primary education. That is the aim of the 1986 NEP, or this one also. Okay, that is a common thing even in the Kothari Commission also. So that we are introducing the English medium from next year onwards. The government has taken the decision. So every teacher that we are appointed under Telugu medium criteria. We have a lot of content in your minds regarding your disciplines. Every teacher is కాపాడు తీసేసి పేగులు మొత్తం కట్ చేస్తాడు. పేగులు ఒకటి కమ్ముతాడు, మెదడు ఒకటి కమ్ముతాడు, కాళ్ళు ఒకటి కమ్ముతాడు, తలకాయ ఒకటి కమ్ముతాడు, నీకు మటన్ కావాలంటే మటన్ అమ్ముతాడు, బోన్లెస్ మటన్ కావాలంటే బోన్లెస్ మటన్ అమ్ముతాడు, అన్నీ అమ్ముతాడు అని బుచ్చరంట, కట్టిగా వాడు అంట. ఓకే, ఆ విధంగా ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని అంటాడు పోయాడు. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఏ ఫారెన్ లాంగ్వేజ్, యూ హ్యావ్ టు బుచ్చర్ దట్ లాంగ్వేజ్. మనం ఫస్ట్ లో అంతే చేస్తాం, ఏ లాంగ్వేజ్ అయినా ఘోరంగా ఉంటుంది ఆ లాంగ్వేజ్. కానీ ఆ లాంగ్వేజ్ అట్లే కంటిన్యూ చేస్తావా నువ్వు చివరిదాకా? చేస్తావా? చేయకూడదు, రిఫైన్ చేసుకోవాలి. మనం బుచ్చర్ స్థాయి ఏ స్థాయికి వెళ్ళాలి? సర్జన్ స్థాయికి వెళ్ళాలి. చిన్న బ్లాక్ వచ్చిన బ్లాక్ ని తొలగించాలి, గుండెని పనిచేయించగలిగేటట్టుగా. చిన్న గాయమైనా దాన్ని క్లీన్ చేసి వాటికి మళ్ళా మందు పూసి వాడిని మంచివాడిగా తయారు చేయాలి. ఎర్రర్స్ మొత్తం రెక్టిఫై చేసి ప్రాణాన్ని నిలబెట్టే డాక్టర్ గా మారాలి. ఏ లెవెల్ నుంచి? బుచ్చర్ స్థాయి నుంచి సర్జన్ స్థాయికి వెళ్ళడమే ఈ లెర్నింగ్ ప్రాసెస్. అది ఎనీ లాంగ్వేజ్, ఎనీథింగ్. అంతేగా నేను బుచ్చర్ స్థాయిలోనే ఉంటాను అని అంటే యూ విల్ బి డిస్రిగార్డెడ్, యూ విల్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద సినారియో. నేను ఒక సినిమా చూశాను, శోభన్ బాబుది, చాలా వస్తారు కంపల్సరీ. ఒకవేళ మా దగ్గర ప్రైవేట్ స్కూల్స్ లో బాగున్నా బాగాలేకపోయినా అలా స్టేటస్ కోసం అన్నా కూడా ప్రైవేట్ స్కూల్స్ కి పంపిస్తారు వాళ్ళు. ఎవరైతే బడుగు మనం చూస్తా ఉన్నాం, చాలా మంది పేద విద్యార్థులు
మన స్కూల్స్కి వస్తున్నారు. ప్రభుత్వం కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ ఎన్నో ఏర్పరుస్తుంది. కానీ చెప్పినట్టు మన మాతృభాష చాలా ఇంపార్టెంట్. మాతృభాష బాగా వస్తే వాడు కంపల్సరీ బాగుపడతాడు. ఇవాళ మాకు ఇంగ్లీష్ లేదు, ఏం లేదు. మేము స్కూల్స్ పెట్టాం, కాలేజీలు పెట్టాం, టెక్నికల్ కాలేజీలు పెట్టాం, అన్నీ పెట్టాము, నడుపుతున్నాం. మనం చేయగలమని మనం ఎక్కడైతే మీరు ఏదైతే స్కూల్స్ లో పనిచేస్తున్నారో ఆ విద్యార్థులకి స్లోగా చెప్తే ఆ పేద విద్యార్థులు మనలాగా ఈ రోజు మనం చిన్న కుటుంబాలు తెచ్చిన వాళ్ళమే, వాళ్ళు కూడా ఆ కుటుంబాల నుంచి పైకి రావాలి. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఇది కోట్లు ఖర్చు పెట్టి చేస్తుందో దాన్ని ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఆ విద్యార్థులకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అయితే సార్ అన్నట్టు ఇంగ్లీషు తొందరగా రాదు. సార్ ఇందాక ఉదాహరణ చెప్పారు అల్లూరు రామలయ్య గారి, నిజమే, కరెక్ట్. అది కూడా అట్లా నేర్చుకుంటూ వస్తేనే మనం వస్తుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ రోజు చాలా మంది 30 years 35 years 40 years సర్వీస్ చేసే టీచర్లు ఉంటారు ఇక్కడ. వాళ్ళకి ఈ రోజు వాళ్ళు రావడే కాదు. కాబట్టి నాగేశ్ సార్ కూడా స్లోగా నేర్పాలి. నాగేశ్ సార్ గారు అంటే కూడా ప్రైవేట్ స్కూల్స్ లో చాలా భయపడతాడు. స్ట్రిక్ట్ గా ఉంటాడు, కరెక్ట్ మాట్లాడతాడు, ఎక్కడ దారి తప్పడు. కాబట్టి సార్ కూడా అట్లా ఉన్నబట్టే, ఎందుకంటే నాకు కూడా ఈ బీఈడీ కాలేజీలో ఫస్ట్ స్టార్టింగ్ లెక్చరర్ సారే ఇక్కడ. ఈ రోజు ఇన్స్టిట్యూషన్స్ అప్పుడు నాగేశ్ సారు, రామోహన్ సారు 5-6 లెక్చరర్స్ దీన్ని కట్టుబడి బ్రహ్మాండంగా టీచర్ ట్రైనింగ్ ఇచ్చారు. ఇక్కడ ఆశ ఇక్కడ నేర్చుకుంది. అది కూడా తెలిసి ఎట్లా ఉండేది, స్ట్రిక్ట్ ఉండేది బీఈడీ కాలేజీ. కానీ ఈ రోజు వచ్చేసరికి రాను బలహీన పడిపోయి 120 సీట్లు ఉంటే 60 మంది క్లాసులకు వస్తున్నారు. తర్వాత వెళ్ళి ఇంగ్లీష్ ఏం చెప్తారు, తెలుగు ఏం చెప్తారు, టీచర్ అర్థమే కానీ చాలా కష్టం. కాబట్టి మీరు కూడా ప్రోత్సహించండి. ప్రభుత్వ ఉద్యోగం రావడం అంటేనే చాలా గొప్పతనం. ఎందుకంటే ఎన్నో మెట్లకి ఎన్నో టెస్టులు రాస్తేనే మీరు జాబ్లు వస్తాయి. కాబట్టి మీ మేధాశక్తిని ఉపయోగించి ఆ ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ లో పేద విద్యార్థులకి ఇంట్లో ఒక కళ చూడాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన సార్లందరికీ కూడా నమస్కరిస్తూ, ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో 91వ భగత్ సింగ్ వర్ధంతిని ఐఎఫ్టియు పీడీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి, భారతదేశ దాస్య శృంఖలాల నుండి విడిపించడానికి జాతీయోద్యమంలో సింగ్ తన తోటి మిత్రులు రాజగురు సుఖదేవులతో కలిసి ఉద్యమాన్ని కొనసాగించాలని తెలిపారు. ఇంక్లాబ్ జిందాబాద్, ఇంక్లాబ్ జిందాబాద్, ఇంక్లాబ్ జిందాబాద్, ఇంక్లాబ్ జిందాబాద్, ఇంక్లాబ్ జిందాబాద్, ఇంక్లాబ్ జిందాబాద్. జాతీయోద్యమ నాయకుడు భగత్ సింగ్ జాతీయోద్యమ నాయకుడు భగత్ సింగ్ జాతీయోద్యమ నాయకుడు భగత్ సింగ్ జాతీయోద్యమ నాయకుడు భగత్ సింగ్. సరే మిత్రులారా, అది కడిగేసి మళ్ళీ. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో 5 అక్కడికక్కడే మృతి చెందారు. సిరిసిల్ల వైపు నుంచి కామారెడ్డి వైపు వస్తున్న కారు నుజ్జునుజ్జయి కారులో ప్రయాణిస్తున్న 6 వ్యక్తులు, 5 మృతి, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. దేశాన్ని రక్షించుకుందాం, 4 లేబర్ కోళ్లపై పోరాడదాం, కార్మికులని ప్రజల్ని రక్షించుకుందామంటూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ సిఐటియు పిలుపునిచ్చింది. దేశాన్ని రక్షించుకుందాం, 4 లేబర్ కోళ్లపై పోరాడదాం, కార్మికుల్ని ప్రజల్ని రక్షించుకుందాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తాం. సిఐటియు పిలుపు. ఈరోజు బీర్కూర్ అంగన్వాడీ టీచర్లు మరియు ఆశా వర్కర్లు మరియు గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి బీర్కూర్ ఎంఆర్ఓకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్ మాట్లాడుతూ, ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం భారతదేశంలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడికి కనీస వేతనం 26,000 రూపాయలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలి. బీజేపీ ప్రభుత్వం తీసుకొని వచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి.
12 గంటల పని విధానాన్ని మానుకోవాలి. గ్రామ పంచాయతీ, మున్సిపల్ వర్కర్స్, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, ఇతర స్కీమ్ వర్కర్స్ అందరికీ కనీస వేతనం, సామాజిక భద్రత అమలు చేయాలి. సర్వీసు పెంచాలి. కాంట్రాక్టు కార్మికులందరికీ పర్మనెంట్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 5 కనీస వేతనాల జీవోలను వెంటనే అమలు చేయాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్, బీర్పూర్ అంగన్వాడీ టీచర్లు, సవిత, గ్రామ పంచాయతీ వర్కర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆ మోరీలో దిగి అది తీయాలంటేనే ఒక రకంగా ఫీల్ అవుతాం. అలాంటి వర్కర్కు 8,500 రూపాయలు జీతం ఇస్తారు. ఆ 8,500లో వానికి 2 పిల్లలు, ఒక భార్య, వాళ్ళ అమ్మ, నాన్న, కుటుంబం నడుస్తుందా? మీరు చూడొచ్చు. కానీ నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి వ్యతిరేకించవచ్చిన, కానీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ డిగ్రీ చదివిన తర్వాత టీటీసీ రాసిన, ఫలానా రాసిన, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన వాడు పొద్దున 9:30కి స్కూల్కి వెళ్ళి పిల్లలకు ఒక బోర్డు మీద రాస్తాడు, రాయన నా కొడుకులారా అంటాడు. ఇంకో చైర్ మీద కాలు పెట్టి ప్రశాంతంగా నిద్రపోతాడు. ఆ పిల్లలు రాస్తారు. నెల తర్వాత 45,000 50,000 జీతం లేపుతాడు. వాళ్ళకన్నా గొడ్డు చాకి డబల్ ఎక్కువ చేస్తున్నాం మనం. మనకెంత ఉండాలి జీతం? మీరు నమ్మచ్చు. ఒకప్పుడు అంగన్వాడీలో 150 రూపాయల నుంచి పనిచేసారు. ఆశా వర్కర్లు చేసిర్రు. గ్రామ పంచాయతీ వర్కర్లు 30 రూపాయల నుంచి చేసిర్రు. సీనియర్లు ఇంకా పర్మనెంట్ కాలేదు. కానీ వేరే వాళ్ళకు 80,000, 70,000, 1,00,000 రూపాయలు జీతాలు ఉన్నాయి. ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రాగానే ప్రతి కార్మికునికి 25,000 మేము ఇస్తాం, మీరు ఇచ్చినా ఎవరిచ్చినా ఇవ్వకున్నా మేము కేంద్రం నుంచి అమలు చేస్తా అంటారు. చేశారా? లేదు. మీరు నమ్ముతారో నమ్మరో, సిఐటి యూనియన్ ద్వారానే ఆశా వర్కర్లు అంటే ఏంది తెలిసింది. సిఐటి యూనియన్తోనే అంగన్వాడీ అంటే తెలిసింది. సిఐటి యూనియన్తోనే గ్రామ పంచాయతీ వర్కర్లు అంటే తెలిసింది. వాస్తవంగా మీరు నమ్ముతారో నమ్మరో, నేను సిఐటిలో పనిచేసేటప్పుడు ఆశా వర్కర్లు అంటే నాకే తెలియదు. గ్రామాలలో ఆశా వర్కర్ అంటే తెలియదు. ఢిల్లీలో మన వాళ్ళు ఈ సంఘం పెట్టి ఆశా వర్కర్లను గుర్తించడం ఈరోజు ప్రభుత్వాల దృష్టిలోకి వస్తుంది. వాస్తవంగా ఆశా వర్కర్లంట, అంగన్వాడీలంట, గ్రామ పంచాయతీ వర్కర్లంట, లేకపోతే ఒకప్పుడు టీచర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీలు అంతే తెలుస్తుండే, వేరే ఏం తెలియకుండే. ఈరోజు మీ గుర్తింపు, మనకు గుర్తింపు వచ్చిందంటే ఇది సిఐటి ద్వారానే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యాదాద్రి దివ్యక్షేత్ర మహాకుంభ సంప్రోక్షణ పునః ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ బడా పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తుండడం సిగ్గుచేటని ధ్వజమెత్తిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.